ఓం శ్రీ సాయిరామ్. సామజానన నీ మహత్వము సన్నుతింపగ విందురా, వేమరుంగొని ఆడు నరులను వింతగా మదినెంతుగా, ప్రేమ మీరగ సాధుజనులకు స్వామి నీవని గంధురా, కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయక, కంచుతేరు వినాయక. యా కుందేందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రావృత, యా వీణావరదండమండితకరా, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా వందిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ, నిశ్శేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం, తరుం కల్పవృక్షాధికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం, సకలగుణనిధానం వానరానామధీశం, రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి. జై శ్రీరామ్. ఓం సాయిరామ్. ఇలా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ జీవిస్తే బ్రహ్మానందం మన సొంతం. సాకార రూపంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే, నిరాకార రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందతత్వాన్ని సాకార రూపంలోకి చేర్చి, మానవుడు సాకార రూపంతో ఉన్నాడు కాబట్టి ఇంద్రియాలకు అందే వాటిని మాత్రమే అతను అనుభూతి చెందగలడు. కాబట్టి ఇంద్రియాలకు అతీతంగా ఉన్న ఆ నిరాకార పరబ్రహ్మను అతను గ్రహించటం దాదాపుగా అసాధ్యం. అది ఎంతో లోతైనటువంటి సాధనలు, సంవత్సరాల తరబడి శోధించి సాధించి గురు అనుగ్రహంతో మాత్రమే తెలుసుకోదగిన సత్యం. అందుకనే ఇప్పటికీ కూడా కొన్ని వేల గ్రంథాలు చదివిన వాళ్ళు కూడా దశాబ్దాలు గడిచిపోతున్నా సరే ఆ పరమసత్యాన్ని దర్శించావా అంటే లేదు అనే చెప్పుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి దాని యొక్క గొప్పతనం, దాన్ని పొందడం ఎంత కష్టమో తెలుస్తుంది. సో కొంతమంది దర్శించకుండానే దర్శించాము అని భ్రమించి ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, సమాజాన్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది ఎవరు చూడనిది కాబట్టి నేను చూశానని చెప్పినా కానీ అమాయక ప్రజలు నమ్మే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి దాన్ని దర్శించిన వాళ్ళ దగ్గర మాత్రమే శృంగభంగం జరుగుతుంది. కాబట్టి దర్శించిన వాళ్ళేమో అవేం పట్టించుకోరు, ఎవడేటిపోతే నాకెందుకని వదిలేస్తారు. కనుక సాయిబాబా గారి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఆ మార్గం ద్వారా ఆ యొక్క మహాత్ముడు మాత్రమే సాకార నిరాకారాలని రెండింటినీ అంగీకరించాడు. బహుశా రామకృష్ణ పరమహంస గారు కూడా ఆ రెండింటినీ అంగీకరించారు. అందుకని వీరిద్దరి తత్వం ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క నిరాకారాన్ని అంగీకరించే వాళ్ళు సాకారాన్ని అంగీకరించకుండా ఉంటారు కొంతమంది. ఎవరు? నిరాకారాన్ని దర్శించని స్థితిలో ఉన్నవాళ్ళు సాకారంలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించలేరు, అంగీకరించరు.
కానీ ఆ నిరాకారాన్ని దర్శించిన వాళ్ళు సాకారాన్ని కూడా అంగీకరిస్తారు. కొంతమంది దర్శించామని అనుకుంటూ లోకానికి దాని గొప్పతనాన్ని వెల్లడి చేసిన వాళ్ళు సాకారంలో ఏం లేదని కొట్టేసినట్టుగా మనకు కొన్ని చరిత్రలు వెనక్కి వెళ్తే కొన్ని తెలుస్తుంటాయి. కానీ వాళ్ళు దర్శించారా నిజంగా? దర్శించితే అలా మాట్లాడరు అనేది ఆధునికమైనటువంటి ఈ యొక్క మహాత్ముల దానివల్ల తెలుస్తుంది. ఎవరు? రామకృష్ణ పరమహంస గారి ద్వారా, సద్గురు సాయిబాబా వారి ద్వారా, రమణ మహర్షి గారు లాంటి ద్వారా. రమణ మహర్షి గారు కూడా కొద్దిగా అందరికీ అర్థం కావడం కష్టం. వారి భాషలో చెప్పాలంటే ఈ సాకార ఆరాధనలో రూపాలన్నీ నీ మనస్సు సృష్టించిన వారే అంటాడు. దాన్ని తెలుసుకోవాలి అంటే మళ్ళీ అది చాలా లోతైన చర్చ. ఆ మనసు సృష్టించడం ఏంటి, నిజంగా ఆ సాకారాలు లేవా అని భ్రమిస్తే తప్పు. ఆ లోతైనటువంటి దాన్ని మనం ఈ వీడియోలో చర్చించడం కూడా సబబు కాదు. అందుకని ఓకే, దాన్ని వదిలేద్దాం. కానీ ఒక ఉదాహరణ ద్వారా మీకు నమ్మకం కలిగిస్తాను. సాకార రూపాలను ఆరాధించినటువంటి అన్నమయ్య కానీ, తుకారం మహాత్ముడు కానీ, త్యాగరాజస్వామి కానీ, పోతన మహాశయుడు కానీ, ప్రహ్లాదుడు కానీ, వీళ్ళందరూ మహాభక్తులు. సరే, ప్రహ్లాదుడు పురాణాల్లో ఉన్నాడు, అది నిజమా అబద్ధమా తీసేద్దాం. తుకారం గారు చరిత్రకు అందే మహాత్ముడు, అంటే ఛత్రపతి శివాజీ గారు ఉన్న సమయంలో ఉన్నటువంటి మహాత్ముడు. వారు పాండురంగ నామాన్ని పట్టుకొని పాండురంగ రూపాన్ని ఆరాధిస్తూ చివరికి బొందితో ఆ శరీరంతో నారాయణుడు పంపించినటువంటి ఆ విమానంలో ఆకాశంలో ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు అనేది ఒక చరిత్రకు అందుతున్న సత్యం. దేవుగావ్ అనే గ్రామంలో వారు విమానంలో ఆకాశంలో ఎగురుతూ పాండురంగనామం జపిస్తూ వైకుంఠానికి వెళ్ళిన దృశ్యాన్ని ఆ గ్రామ ప్రజలందరూ చూసినట్టుగా ఇప్పటికీ కూడా ఆ రోజును వాళ్ళు గొప్ప పండగ చేసుకుంటారనేది చరిత్రకు అందే సత్యం. సో ఇప్పుడు సాకారం ఉంది, వైకుంఠం ఉంది, విమానాలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే విమానాలు, దేవతలు ప్రయాణించే విమానాలు ఉన్నాయి. అయిపోయింది, సాక్ష్యం దొరికింది. అలాగే అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ప్రేమిస్తూ తరించినటువంటి మహానుభావుల్లో వారు కనిపిస్తారు. పోతన భాగవతాన్ని రచించిన వారు, ఆయన స్వప్నంలో రామచంద్రుడు కనిపించి భాగవతాన్ని రచించమని చెప్పడం, వారు రచించడం, ఇది చరిత్రకు అందేది. త్యాగరాజస్వామి రామభక్తుడిగా చరిత్రకు అందేది. తానిషా, ఎవరైతే సాకార రూపాలు లేవు, రాముడు లేరు, కృష్ణుడు లేరు, అది భ్రమే, దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు అని అంటుంటారో వారికి కూడా చరిత్రకు అందే సత్యం ఏంటంటే తానిషాకి రామలక్ష్మణుడు దర్శనం ఇచ్చారు. మరి రాముడు లక్ష్మణుడు సమాధి శరీరం వదిలిపెట్టి సరయూ నదిలో కలిసిపోయి కొందరు 1000 సంవత్సరాలు అంటారు, 15,000 సంవత్సరాలు అంటారు, కొందరు లక్షల సంవత్సరాలు అంటారు. ఏదైతేమి వెళ్ళిపోయి 1000 లక్షల సంవత్సరాల తర్వాత కూడా వారు తానిషాకు దర్శనమిచ్చాడంటే ఆ రాముడు ఇప్పటికీ ఉన్నాడనే కదా సాకార రాముడు కూడా. ఈ సాకార రాముడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, మళ్ళీ అది వద్దు. అక్కడికి వెళ్తే అన్ని సత్యాలు తెలిసిపోతాయి. కానీ సత్యాన్ని అందరికీ పబ్లిక్గా ఇవ్వకూడదు అని చెప్పి గురువులు చెప్పడం జరిగింది. దాని అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే సత్యాన్ని చెప్పాలి, లేకపోతే వాళ్ళు దాన్ని సమాజంలో వేరే రూట్లోకి తీసుకెళ్ళిపోతారు. అందుకని సాకార రూపుడైన రామచంద్రుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు కదా, సాక్ష్యం ఉంది కదా. కాబట్టి సాకార దైవాలు కూడా నిరాకారం వలనే అప్పుడు ఇప్పుడు శాశ్వతంగా ఉన్నారని తెలిసిపోతుంది. ఓకే, ఇక భగవంతుడు అనేదానికి, దేవుడు అనేదానికి మన హిందూ మతంలో, సనాతన ధర్మంలో అనేక నిర్వచనాలు ఉన్నాయి. సాకార రూపాలని ఆరాధించే వాళ్ళు రాముడిని, కృష్ణుడిని, శివుణ్ణి, అమ్మవారిని, విఘ్నేశ్వరుణ్ణి, షణ్ముఖ స్వామిని, సూర్యుడిని, ఇలా అగ్నిని, పంచభూతాలను, గ్రామదేవతల్ని దేవతలుగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు సాకార రూపాలను ఆరాధించేవాళ్ళు. ఇది మన
సనాతన ధర్మంలో భాగమే. అదే సమయంలో వేదాలు ఉపనిషత్తులను ఆధారంగా తీసుకున్నటువంటి జ్ఞానులు ఏం చెప్తారంటే భగవంతుడు అనగా నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపం, అది ఒక చైతన్యం, అది అంతటా వ్యాపించి ఉంది, అన్నిట్లో ఉంది, అందరిలో ఉంది, అణువణువున ఉంది. ఆ చైతన్యమే ఈ సృష్టికి ఆధారమై ఉంది. ఆ చైతన్యమే సృష్టి స్థితిలయాలు చేస్తుంది, దానికి ఆకారం లేదు అనే భావనని కూడా అర్థాన్ని కూడా మన వేదాలు ఉపనిషత్తులు ఇచ్చాయి. దీనినే బౌద్ధులు ధ్యానంలో అనుభవిస్తూ ఉంటారు. అంటే దేవుడు లేడు, యజ్ఞయాగాదులు అక్కర్లేదు, నువ్వే దేవుడివి, నువ్వు నిరంతరం నీలో నువ్వు ఉంటే నువ్వు ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని అనే అనుభవం నీకు వచ్చేస్తుంది. అంటే పరబ్రహ్మ, మన వేదాల్లో చెప్పిన బ్రహ్మతత్వాన్ని బుద్ధుడు స్పష్టంగా చెప్పి అదే నిజమైంది, అదే శాశ్వతమైంది, దాన్ని మాత్రమే పట్టుకునే ప్రయత్నం చేయండి, ఈ సాకార రూపాలు విగ్రహారాధనలు ఇవన్నీ అక్కర్లేదు అని చెప్పాడు. సరే, సాకార రూపాలు విగ్రహారాధనలో అక్కర్లేదన్నటువంటి బుద్ధిని కూడా తెచ్చేసుకొని మన దశావతారంలో కలిపేసుకున్నాం. మనకి ఇష్టమైతే ఏమైనా చేస్తాం, ఏదైనా పనికి వస్తుంది మనకంటే తెచ్చి పెట్టేసుకుంటాం, మనకు పనికిరాదు, మనకు అది ఇబ్బంది అంటే అది నిజమైన పరమసత్యమైన దాన్ని బయటికి పెట్టేయాలి మనం చూస్తాం. అలా చేసేవాళ్ళు మన హిందూ సమాజంలో కొంతమంది ఉన్నారు పెద్దలు. వారి వల్లే ఈ హిందూ సమాజం ఈ స్థితికి వచ్చింది. వారి వల్లే ఈ హిందూ సమాజంలో అంటరానితనం ప్రబలింది. వారి వల్లే హిందూ సమాజంలో ఎంతోమంది మతాల మార్పులు చేస్తున్నారు. తిరిగి వాళ్ళే ఆ పెత్తనాన్ని మళ్ళీ ఆశించి కుల మతాల భేదాలు తెచ్చి హిందూ సమాజం మీద పెత్తనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది జరగదు అనుకోండి. కాలం చాలా దూరం వెళ్ళిపోయింది. వీళ్ళ పిచ్చి మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు. నోట్ల కట్టలు చూపించేస్తే పరిగెత్తిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తారు. ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ వల్ల ఏమి జరిగేది కూడా లేదు, ఇక జరగదు కూడా, అయిపోయింది. కొన్ని వందల సంవత్సరాల ముందుకు వచ్చేసాం. ఎప్పుడు చెప్పినట్టే నేటి యువత ఇది ఏది పట్టించుకునే స్థితిలో లేదు. కోటాను కోట్ల మంది ఉన్నది యువతే. 1% ఇవి మాట్లాడుకునేది ఎప్పుడు చెప్పినట్టుగానే. మిగతా 99% ఇదేం పట్టకుండా వాళ్ళ జీవన ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ 1% 99% ఏం చేయగలుగుతుంది? ఎప్పుడు ఏమీ చేయలేదు. ఈ పూర్వ సంప్రదాయాల సంస్కారాలు, అది ఆత్మజ్ఞానం కావచ్చు, సాకార రూప ఆరాధన కావచ్చు, మన సనాతన ధర్మం యొక్క విశిష్టత కావచ్చు, ఈ వాసనలు ఉన్న కొంతమంది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పుకోవడం వినటం తప్ప 99% ఏమీ పట్టించుకోదు. కాబట్టి పరబ్రహ్మ తత్వాన్ని బౌద్ధ మతం తీసుకుంది. ఆ బౌద్ధ మతంలో ఉన్న పరబ్రహ్మతత్వం మన సనాతన ధర్మం నుంచే తీసుకుంది. కాబట్టి బౌద్ధ మతాన్ని కూడా మన దాంట్లోదే కలుపుకున్నాం, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే ముస్లిం మతంలో అల్లా అంటే జ్యోతి స్వరూపుడిగా వాళ్ళు చెప్తారు. కాకపోతే ఆయన ఒక చోట ఉంటాడు, ఆయనకు ఆకారం లేదు, ఆయన జ్యోతి స్వరూపుడు, కాంతి స్వరూపుడు, ఇలా ఉంటుంది. ఈ విషయం కూడా మన సనాతన ధర్మంలో చెప్పబడింది. ఆత్మస్వరూపం జ్యోతి స్వరూపంగా చెప్పబడింది. జ్యోతి పరబ్రహ్మ అని పాటలు కూడా పాడుతుంటారు కదా. మన దీపం వెలిగించగానే జ్యోతిని వెలిగిస్తూ జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాగే మన ఆత్మ మన లోపట ఆ యొక్క ఆత్మ జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటారు. కనుక ముస్లిం మతంలో వాళ్ళు చెప్పే అల్లాకు సంబంధించిన ఆకారం ఏదైతే ఉందో జ్యోతి స్వరూపం, అది మన సనాతన ధర్మంలో చెప్పబడింది. బౌద్ధ మతంలో చెప్పబడినటువంటి ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపం, అంతటా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో అది మన వేదాల్లో చెప్పబడింది. ఆ రెండు మతాలలో చెప్పబడని భగవంతుని యొక్క అవతారాలు, సాకార రూపాలు, వాటికి సంబంధించిన గొప్పతనం, వాటి ఆరాధన ద్వారా కూడా పరబ్రహ్మను చేరుకోవచ్చు, ఆ జ్యోతి స్వరూపాన్ని చేరుకోవచ్చు అని మన సనాతన ధర్మంలో చెప్పబడింది. ఇలా ప్రపంచంలో ఉన్న 3 రకాల ఆరాధనా పద్ధతుల్ని మన సనాతన ధర్మంలో చెప్పబడింది. ఇక క్రైస్తవం గురించి వాళ్ళు సాకార ఆరాధకులే, కాకపోతే క్రీస్తుని విగ్రహంగా పెట్టుకుని పూజించరు, కానీ నామం రూపాన్ని ప్రేమిస్తూ ఉంటారు. క్రీస్తు అంటేనే నామం, క్రీస్తు అంటే ఒక ఆకారం. ఆ ఆకారాన్ని వాళ్ళు ప్రేమిస్తుంటారు, నామాన్ని ప్రేమిస్తుంటారు, ఆ నామాన్ని రూపాన్ని ఆరాధిస్తుంటారు. కాకపోతే విగ్రహంగా పెట్టుకోరు.
వాళ్ళు ఏంటంటే శిలువను గుర్తుగా పెట్టుకుంటారు. అది కూడా ఒక రకంగా విగ్రహమే. విగ్రహం అంటే అది కూడా ఒక ఆకారమే కదా. కాకపోతే ప్రభు శిలువ వేయబడ్డాడు కాబట్టి ఆ శిలువ పవిత్రీకరించబడింది ఆయన రక్తంతో కాబట్టి ఆ శిలువని వాళ్ళు ఆరాధిస్తారు డైరెక్ట్గా ఆయన్ని కాకుండా. అది క్రీస్తు చెప్పడం ద్వారా అయి ఉండవచ్చు, వాళ్ళు ఆరాధన చేసుకుంటుంటారు. కాబట్టి అక్కడ కూడా ఒక ఆకారం ఉంది, అక్కడ ఒక రూపం ఉంది, ఒక నామం ఉంది. కాబట్టి హిందూ మతానికి సంబంధించిన పద్ధతిలోనే వాళ్ళు కూడా వెళ్తుంటారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ ప్రభు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే మహిమలు చేశాడు, హిందూ మతంలో వెలిసిన దేవుళ్ళు కాదు అని ఒక ఆ భావనతో ఉంటారు. దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అది హిందూ సమాజం కొంతకాలం స్వీకరించింది, ఇప్పుడు తిరగబడింది, సమస్య వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే పరమత దూషణ అనేది మంచిది కాదు. మరొకసారి గుర్తు చేసుకుంటూ ఎవరి మతాలని వారు ఆరాధించుకోవాలి, ఎవరి దేవతలను వాళ్ళు ఆరాధించుకోవాలి, పరమతాలను గౌరవించాలి, పరదేవతల్ని గౌరవించాలి. ఈ ఈ ఈ పద్ధతిని వాళ్ళు మర్చిపోవడం వల్ల, విచ్చలవిడిగా ప్రవర్తించడం వల్ల సమస్యలు తెచ్చుకున్నారు. సరే, అది వారికే కాదు, మనకు కూడా సమస్య అయి కూర్చుంది అనుకోండి. ఎందుకంటే మనతో జీవిస్తున్న వాళ్ళని మనం ద్వేషిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని ద్వేషిస్తారు. ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో ప్రేమతత్వం ఉండదు, సఖ్యత ఉండదు. ఎప్పుడైతే ప్రేమతత్వం ఉండదో, సఖ్యత ఉండదో, ద్వేషం ఉంటుందో మనకు ఆరోగ్యాలు ఉండవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ద్వేషిస్తున్నారంటే, ఎక్కడ ద్వేషం ఉంటే అతనికి మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఎవరినైనా ద్వేషించడం వలన మన ఆరోగ్యం పాడైపోతుంది, బీపీలు పెరిగిపోతాయి. ఎందుకు అనవసరంగా అవసరం లేదు. అందుకనే భగవంతుని మార్గంలో ముందుకు వెళ్ళిన వారు పరిపూర్ణమైన ప్రేమ స్వరూపులుగా మిగిలిపోయారు. ఆయన క్రీస్తు కావచ్చు, రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, షిరిడి సాయిబాబా గారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, ఎవరైనా సరే. అందుకనే బాబా గారి మార్గంలో ఒక గొప్ప మాట, ఎవరు చెప్పని మాట, స్వయంగా బాబా ప్రేమే దైవం అన్నాడు. ప్రేమే దైవం. కాబట్టి ప్రేమించడం నేర్చుకోవడం మన ఆరోగ్యానికి మంచిది, సమాజానికి మంచిది. ద్వేషం మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం, మీకు నచ్చని విషయం మీ మనసులో ఉందనుకోండి, ఆ నచ్చనిది చూసిన వెంటనే, విన్న వెంటనే మీ మనసులో ఊగిపోతారు. అంటే హార్ట్ బీట్ పెరిగిపోయింది, శ్వాస పెరిగిపోయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు గందరగోళం అయిపోతున్నారు. అంతే, ద్వేషం వల్ల అవతల వ్యక్తి కాదు, మనకే నష్టం జరుగుతుంది. కానీ ద్వేషం వదిలేసేసి ప్రేమతత్వంతో జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి దైవ స్వరూపం, జ్యోతి స్వరూపం, చైతన్య స్వరూపం, సాకార స్వరూపం. సాకార రూపాన్ని గురించి రామకృష్ణ పరమహంస గొప్పగా చెప్తాడు. అది చదివాకే నాకు సాకార రూపంలో ఉన్న ఆ నిరాకార తత్వం అర్థమైంది. అందుకనే తరించిన మహాత్ములు చెప్పేది వినాలి. మధ్యలో ఉన్నవాళ్ళు, అసంపూర్ణంగా ఉన్నవాళ్ళు చెప్పేది వింటే ఉన్న కాస్త పోతుంది. మరి తరించినట్టుగా ఎలా తెలియాలి అంటే వాళ్ళల్లో ప్రేమతత్వం పొంగి పొర్లుతుంటుంది. వారి మాటలో, వారి చేతలో, వారి నడకలో, నడతలో అంతా ప్రశాంతత, అంతా సమభావన కనిపిస్తూ ఉంటుంది. శత్రువును కూడా ప్రేమిస్తారు. నేను చెప్పిన మహాత్ములు ఎవరైనా తీసుకోండి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, బాబా గారు. స్వామి వివేకానంద గారు కూడా చాలా వరకు రజోగుణంతో ఉండేవారు. అంటే తన దేశాన్ని, తన మతాన్ని ఎవరైనా తక్కువగా చేస్తే ఒప్పుకునేవాడు కాదు. వాదించేవాడు, అవసరమైతే యుద్ధానికి వెళ్ళేవాడు. ఆయన దానికోసమే జన్మించాడు. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలి అంటే ఆ రజోగుణం ఉండాలి అని రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానందలో ఆ రజోగుణాన్ని ఉంచాడు. ఆయన సత్యాన్ని చివరికి కానీ దర్శించలేదు. చివరి వరకు దర్శిస్తే ఇంకా మాట్లాడేదే ఉండదు, పోట్లాడేదే ఉండదు. దర్శిస్తే అన్నీ ఆగిపోతాయి. అందుకని రామకృష్ణ పరమహంస గారు అన్నారు, స్వామి వివేకానంద దేనికోసం వచ్చాడో అది పూర్తయ్యే వరకు అతనికి సత్యం దర్శించకుండా లాక్ చేస్తున్నాను, ఆ తాళం చెవి నా దగ్గర పెట్టుకుంటున్నాను అన్నాడు. అందుకనే ఆయన అలా చేశాడు, అలా వెళ్ళాడు. లాస్ట్లో ఆ లాక్ తీశాడు. తీసిన వెంటనే స్వామి వివేకానంద వలవల ఏడ్చాడు.
ఎందుకో తెలుసా? అమృత స్వరూపం, అమృతతత్వం ఇంత ఆనంద స్వరూపంగా ఉండగా నేను దాన్ని వదిలేసి ఇంతకాలం రజోగుణంతో ప్రవర్తిస్తూ ఎంతమందితో వాదించాను, ఎంతమందితో కొట్లాడాను, ఎంతమందిని బాధ పెట్టుంటాను. సత్యం ఎంత గొప్పగా ఉంది కదా, నేను దానికి విరుద్ధంగా ప్రవర్తించాను కదా అని ఏడ్చాడు. కాబట్టి సత్యాన్ని దర్శించిన వాళ్ళు వాదించరు, ద్వేషించరు. అటు గొప్ప మహాత్ముల, సత్యాన్ని దర్శించిన మహాత్ముల, పూర్తిగా దర్శించిన మహాత్ముల జీవితాలను పరిశీలించండి. దర్శించిన వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకోండి. ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయండి అని చెబుతూ, దేవుడు అనగా 3 రకాల నిర్వచనాలు ఉన్నాయి. జ్యోతి స్వరూపం, చైతన్య స్వరూపం, సాకార రూపం. ఈ మూడిట్లో ఒకటే తత్వం ఉంది అని చెప్పడానికి రామకృష్ణమూర్తి గారు చెప్పిన ఒక చక్కటి అద్భుతమైన పోలిక. చక్కెర బొమ్మ కాలు దగ్గర నాకినా, తల దగ్గర నాకినా, ఎక్కడ నాకినా ఒకే రకమైన తీపి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. పరబ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు, వాళ్ళ అణువణువున ఆ పవిత్రత ఉంటుంది. ఆ చైతన్యమే వ్యక్తమవుతుంటుంది. మనకు చూడడానికి వాళ్ళు దేహంతో ఉన్నట్టు కనిపిస్తారే కానీ వారి అణువణువున చైతన్యం ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఉందనుకోండి, కరెంటు ఎక్కడ పట్టుకున్నా ఒకటే షాక్. కరెంటులో ఒక చోట పట్టుకుంటే లైట్గా తగులుతుంది, ఒక చోట తట్టుకుంటే పెద్దగా తగలదు. అది కాదు, అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. కనుక బ్రహ్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ శరీరాలు కూడా ఆ చైతన్యంతో నిండి ఉంటుంది. బట్ నీకు ఒక ఆకారంగా మామూలు మానవ దేహాలతో ఉన్నట్టుగా కనిపిస్తారే కానీ వారి దేహము మనలాగా రక్త మాంసాలతో కూడిన దేహం కాదు. నీకు అలా కనిపించేలా చేస్తారు, లేకపోతే వాళ్ళని బతకనిస్తాము మనం. అంతేకాదు, ఆ దివ్య చైతన్యం చూసే అర్హత మనకు లేదు కాబట్టి వాళ్ళు ఆత్మ చైతన్య స్వరూపంగానే ఉన్న మన అజ్ఞానం ఇంకా ఉంది కాబట్టి మన దేహానికి, మన పంచేంద్రియాలకు వాళ్ళ దేహాన్ని చూసే శక్తి లేదు కాబట్టి వాళ్ళు అలా కనిపిస్తారు. వాళ్ళు కృష్ణుడు అర్జునుడికి ప్రసాదించినట్టు జ్ఞాననేత్రం ప్రసాదించినప్పుడు వాళ్ళ నిజమైన స్వరూపం మనకు కనిపిస్తుంది. సాకారంతో ఉంటాడు కానీ జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తుంటాడు. ఆ జ్యోతిని, ఆ ప్రకాశాన్ని చూసే అర్హత మనకు లేదు కాబట్టి కనిపించదు. పరబ్రహ్మ చైతన్యం విశ్వమంతా అనువనువున వ్యాపించింది అంటున్నారు, ఏది కనిపించట్లేదే. అంతే, ఆ అర్హత నీకు లేదు. ఆ కుర్చీలో ఉంది, రాయిలో ఉంది, రప్పలో ఉంది, అనువనుమన ఉంది, బండలో ఉంది, ప్రహ్లాదుడు చెప్పినట్టు ఆ స్తంభంలో ఉంది. మరి మనకు కనిపించట్లేదే, నీకు అర్హత లేదు మిత్రమా. నీకు ఆ స్థాయి రాలేదు కాబట్టి కనిపించట్లే. ఉంది అక్కడ, నీకు కనిపించట్లే, అది వేరే రూపంలో కనిపిస్తుంది. దాని ఏదో చెప్తారు కదా, పాలల్లో వెన్న ఉందా, పాలల్లో నెయ్యి ఉందా, కనిపించట్లేదు కదా, ఉంది. దానికి తోడేసినప్పుడు అవన్నీ కనిపిస్తాయి, బయటకు వస్తాయి. నీలో భక్తి కలిగినప్పుడు, జ్ఞానం కలిగినప్పుడు అవన్నీ దర్శనమిస్తాయి. కాబట్టి సాకారమైన నిరాకారమైన రెండూ ఒకటే. నీకు దర్శించే అర్హత రాలేదు కాబట్టి నిరాకారం అంతటా వ్యాపించి ఉందని చెప్పినా నువ్వు దర్శించలేకపోతున్నావు. అలాగే సాకార రూపంలో ఉన్న బాబాగారు, రాముడు, కృష్ణుడు వీరు ఆకారాలతో కనిపిస్తున్నారు కానీ వారిలో కూడా నిరాకార తత్వమే ఉంది. దర్శించే అర్హత లేదు కాబట్టి అది మనకు కనిపించట్లా. బాబాగారు ఒకసారి స్నానం చేయడానికి వెళ్తూ తర్కడనే భక్తుడికి తన కఫని పట్టుకొని బయట నిలబడు, నేను స్నానం చేసి వస్తానని వెళ్తాడు. కాసేపటికి ఆ కఫని చాలా బరువు అయిపోతుంది, పట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. బాబాగారు చాలాసేపు అయింది, లోపలికి రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తాడబ్బా, స్నానం ఇంకా కాలేదా, ఏం చేస్తున్నాడని కన్నంలోంచి చూస్తే అక్కడ బాబాగారి దేహం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపించింది. ఆశ్చర్యపోయాడు, భయపడిపోయాడు. స్నానం అయిపోయిన తర్వాత బాబా బయటకు వచ్చి అలా ఎప్పుడు చూడకూడదు అని చెప్పి హెచ్చరించాడు. అందుకనే సత్యతలో ఒక పదం ఉంది, సద్గురువు శరీరంతో ఉన్న శరీరంతో లేనివాడే.
ఇదే సత్యాన్ని తుకారం మహాత్ముడి జీవిత చరిత్రలో కూడా చెప్పబడింది. తుకారం గారు భక్తిలో పండిపోయి ఆంజనేయ స్వామిలాగా దైవ స్వరూపంగా మారిపోయాడు అనేది భక్తులకు తెలిసిపోయి, అప్పటిదాకా భక్తులు పాండురంగ అని పాండురంగ భజన చేసిన వాళ్ళు కాస్త తుకారాం అని చెప్పి భజన చేయడం మొదలుపెట్టారు. అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు మహానుభావుడు. ఇప్పుడు కూడా కొంతమంది మహాత్ములు గొప్ప స్థాయికి వెళ్ళాక భక్తులు వారి నామంతో జపిస్తూ ఉంటారు, ఇక భగవంతుని వదిలేసి. అది జరుగుతూ ఉంటుంది సహజంగానే. వారిలో దైవత్వం వ్యక్తమైనప్పుడు, ఆ అనుభూతి భక్తులు పొందినప్పుడు వారిని దైవస్వరూపంగా భావిస్తుంటారు. అప్పుడు ఒక భక్తుడికి సంశయం వచ్చింది. తుకారం మహాత్ముని అడిగాడు, మహాత్మా, మీ శరీరం కూడా మాలాగే రక్తమాంసాలతో ఉంటుందా? నాకు సంశయంగా ఉంది, దయచేసి నాకు మీ శరీర తత్వాన్ని నాకు తెలియచెప్పండి అని అడిగితే, తుకారం మహాత్ముడు ఒక కత్తి తీసుకొని తన తొడ మీద కోసి అది తీస్తే స్పాంజి ముక్కలా ఉంది, రక్తం ఏమీ లేదు. అది భగవంతుని స్వరూపాన్ని దర్శించి భగవతత్వంలో లీనమైనటువంటి మహాత్ముల స్థితి. కాబట్టి సాకార నిరాకారాలు రెండు సత్యమే. మనం నిరాకారాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ తత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం దేన్ని ప్రేమిస్తామో అదే మనకు అర్థమవుతుంది. అది ప్రేమ వల్ల, నీ ఇష్టం వల్ల వచ్చిన ఫలితం. నువ్వు సాకార రూపాన్ని ప్రేమిస్తే దాని నుంచి నీకు ఆ ఫలితం వస్తుంది. ఆ సాకార రూపం కూడా నీకు తెలియజెప్తుంది తన తత్వాన్ని. ప్రేమిస్తే దగ్గర అవుతారు కదా. సాకార రూపాన్ని ప్రేమిస్తే సాకార రూపం, సాకార తత్వం నీకు దగ్గర అవుతుంది, అర్థమవుతుంది. మనం సాకార రూపాన్ని నిరాకారాన్ని ప్రేమించినంతగా ప్రేమించలేం కదా. అంత ఉట్టిదేనండి, భ్రమ అని కొట్టిపడేస్తాం కదా. మరి అది ఎలా వస్తుంది? ఈ కొట్టిపడేయడం వలన ఏమి రావట్లేదు. ఇప్పుడు బాబాగారు దేవుడి గారు కొట్టిపడేస్తే బాబా ఎలా అర్థమవుతాడు? నువ్వు ప్రేమిస్తే బాబా ఏంటో అర్థమవుతుంది. సింపుల్ కదా. కాబట్టి బాబాని దేవుడు కాదు అంటున్న వాళ్ళు బాబా అనే ఆకారాన్ని కొట్టిపడేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. నిరాకార రూపాన్ని మేము అంగీకరించాం, అది అంతా ఉట్టిదే అని కొట్టిపడేస్తున్నారు, అది నీకు అర్థం కాదు. కాబట్టి సాకార నిరాకారాలు రెండు ఒకటే. అది నీ భావనలో నుంచి వస్తున్నటువంటి వాటికి అనుగుణంగా నీకు అర్థమవుతూ ఉంటాయి. ప్రేమిస్తే తెలుస్తుంది. ఇక బాబా గారి విషయం కూడా చెప్పేద్దాం. బాబా దేవుడా కాదా? ఇవి టీవీ చర్చలు విపరీతంగా జరుగుతుంటాయి. అందరినీ కూర్చోబెట్టి అడుగుతుంటారు, బాబా దేవుడా కాదా? అసలు దేవుడు అంటే ఏమిటి? బాబా నేనే దేవుడిని కూడా స్వయంగా చెప్పాడు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, నేనే పరబ్రహ్మ సృష్టి స్థితిలయకారకుడని. కృష్ణుని అర్థం చేసుకున్నారు కొంతమంది. ఎలా? ఆ నేనే సృష్టి స్థితిలయకారకుని పరబ్రహ్మనంటే కృష్ణుడు అనే ఆకారం కాదు, లోపల ఉన్న చైతన్యం చెప్తుంది అది అని. సేమ్ బాబా కూడా అంతే. బాబా కూడా నేనే సృష్టి స్థితిలయకారకుని జగన్మాతను అన్నాడు సచ్చరిత్రలో. ఆ అంటున్నది ఏంటి? లోపల ఉన్న చైతన్యం, ఆ భావంతో అన్నాడు. అది మనకు అర్థం కావట్లేదు కాబట్టి క్లియర్గా చెప్పాడు. సాయిబాబా అంటే మూడు మూరల దేహం కాదు, విశ్వవ్యాప్తమైన చైతన్యం, దీన్ని అర్థం చేసుకోండి అన్నాడు. కానీ దేవుడు అంటే మన సనాతన ధర్మంలో పరబ్రహ్మతత్వం ఏదైతే చెప్పిందో విశ్వ చైతన్యం అని, బాబా కూడా అదే చెప్పాడు, వేరే చెప్పలా. ఆ చైతన్యం నేను అని చెప్తున్నాడు. నేను అంటే శరీరం అని కాదు, చైతన్యం చెప్తుంది. కానీ ఆ చైతన్యం ఈ శరీరాన్ని ధరించింది. నువ్వు ఆ శరీరమే పరబ్రహ్మ అనుకున్నా నష్టం లేదు. ఎందుకని? అది పరబ్రహ్మ అనుకుని నువ్వు ప్రేమిస్తావు. ఆ ప్రేమ వల్ల దాని దగ్గరికి వెళ్తావు. దాని దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ సాకారం కూడా నిరాకార రూపంగా నీకు దర్శనమిస్తుంది. నువ్వు ప్రేమ ద్వారా దాన్ని పొందగలుగుతావు తప్ప ద్వేషం ద్వారా పొందలేవు, లేదు దాన్ని కొట్టిపడేయడం వల్ల ద్వారా కూడా పొందలేవు. కాబట్టి సాయిబాబా అంటే కేవలం మీరనుకుంటున్న మూడు మూరల దేహం కాదు, బ్రహ్మతత్వం వేదం చెప్పినటువంటి విశ్వ చైతన్యమే సాయిబాబా. అయితే నువ్వు దాన్ని అర్థం చేసుకునే స్థాయి లేని వాళ్ళు, భక్తులు బాబాగారు ఆకారాన్నే దైవంగా భావించి ప్రేమించి వెళ్తే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆకారమే నిరాకారంగా మారిపోయి దివ్య తేజోమయంగా దర్శనమిస్తుంది. అందుకని బాబాగారు సాకార రూపంతో రండి, నిరాకార సాక్షాత్కారం పొందండి.
సాకార రూపంతో రాకుండా మీరు నిరాకారాన్ని అర్థం చేసుకోలేరు. ఈ సృష్టిలో అణువణువున పరమాత్మ ఉన్నాడంటే, నాకు ఎప్పుడు నవ్వు వచ్చినట్టు చెప్తుంటాను, అణువణువున పరమాత్మ ఉన్నాడంటే దైవ స్వరూపాలుగా ఆరాధించబడిన ఆకారాల్లో పరమాత్మ తత్వం ఉండదా? ఒక రాముడైనా, ఒక కృష్ణుడైనా, ఒక బాబా అయినా, ఒక రమణ మహర్షి అయినా, ఒక రామకృష్ణ ప్రభు అయినా వారు శరీరం ఉండగానే పరబ్రహ్మతత్వంగా భాసిల్లారు, ప్రకటమయ్యారు. అది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు శాశ్వతంగా ఉండే చైతన్యం. కాబట్టి వారు సాకారంగాను నీ భావనను బట్టి ప్రకటన అవ్వగలరు, నిరాకారంగాను నీకు అనుభూతిని ఇవ్వగలరు. అటు సాకార నిరాకారాలు రెండు అని తెలుసుకున్న వాళ్ళని విజ్ఞానులు అంటారు, జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. లేదు ఒక సాకారమే దైవం, లేదు ఒక నిరాకారమే సత్యం అనుకునే వాళ్ళు జ్ఞానులుగా మిగిలిపోతారు. కనుక జ్ఞాన విజ్ఞాన యోగాన్ని కూడా సాధిస్తే తప్ప పరిపూర్ణత్వం సిద్ధించదు. సాయిరాం.